నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బీజేపీ ప్రతిపక్షంలో చాలా సంవత్సరాలు కూర్చుంది, కానీ ఎప్పుడే ఓ ప్రధానమంత్రి మీద డెత్ థ్రెట్స్, స్లోగన్స్ కానీ, ప్రధానమంత్రిని మీ అంతు చూస్తాం, హత్య చేస్తామంటూ ఎప్పుడు ప్రొసెషన్లో, ర్యాలీల్లో ఎక్కడా కూడా ఒక్క స్టేట్మెంట్ చూడలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల సంఘం మీద ఓట్ చోరీ అంటూ ఢిల్లీలో 24 గంటల కిందట జరిగిన ర్యాలీల్లో మొత్తం అంతా కూడా ఇవే స్లోగన్స్. షేమ్ఫుల్ అని చెప్పచ్చు. ప్రధానమంత్రికి ఖచ్చితంగా అపాలజీ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ లేదా ప్రతిపక్ష నాయకుడు. ఎక్కడికి తీసుకెళ్లాలని ఉద్దేశం? ఈవీఎంలని కొన్నిసార్లు ఓటు చోరీ జరిగిందని, కొన్నిసార్లు ఎన్నికల సంఘాన్ని పూర్తిగా ప్రధానమంత్రి కంట్రోల్లో పెట్టుకున్నారు. ఇవే తప్ప ఓటమికి గల కారణాలు ఎక్కడ వెతుక్కుంటూ మానేశాడు రాహుల్ గాంధీ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ. కేరళ లాంటి చోట గెలిస్తే, పంచాయతీ ఎన్నికల్లో గెలిస్తే కేరళ ప్రజలందరూ బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారంటారు. అదే ఓడిపోతే బీహార్ లాంటి చోట ఓటు చోరీ జరిగింది, ఈవీఎం హ్యాక్ చేశారంటూ మాట్లాడతారు. అదానీ అంటూ మాట్లాడతారు. అదానీ లాంటి వాళ్ళు హైదరాబాదులో, తెలంగాణ హైదరాబాదులో ఒక ఫుట్బాల్ మెస్సీ లాంటి వాళ్ళతో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే హుటాహుటిని పరిగెట్టుకొని వస్తాడు రాహుల్ గాంధీ. కానీ పొద్దున్న లేస్తే అదానీ, మోడీ అంతా ఒకటే అంటూ కూడా విమర్శిస్తూ ఉంటాడు. మొత్తం డ్యూయల్ రోల్. ఎక్కడ ఒక మన కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగానికి సంబంధించిన దేని మీద కూడా ప్రేమ లేని వ్యక్తి, వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి ఎందుకు 3 సార్లు నరేంద్ర మోడీకి లేదా ఎన్డీఏకి ఓటు వేశారు, ఎక్కడ తప్పిదం జరుగుతుంది అన్నది పూర్తిగా వెతకడు. మొత్తం అంతా కూడా విమర్శ. ఎందుకంటే ఓటమికి గల కారణం తానే అని తెలుసు. ఎవరైనా వేలు పెట్టి చూపిస్తే కర్ణాటక మినిస్టర్లు కానీ, మణిపూర్ కానీ, ఏ రాష్ట్రానికి, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు, గుజరాత్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు ఎవరైనా కూడా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వేలెత్తి చూపిస్తే వాళ్ళని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడు. మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ డిక్టేటర్ అంటూ మాట్లాడుతుంది. మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో ఎన్నికల సంఘం మీద వీళ్ళు ర్యాలీ అంటూ చేస్తూ మొత్తం అంతా కూడా అది ప్రధానమంత్రి వైపు ఆ కక్ష తీర్చుకునేట్టుగా స్లోగన్స్, దేశానికి వ్యతిరేకంగా, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా. క్షమించరాని నేరం అని చెప్పచ్చు. ఏ పార్టీ చేసినా తప్పేది. దేశ ప్రధాని మీద అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఎన్నికల సంఘం గురించి మాట్లాడతారు. ఈ ఈసీఐ చాలా క్లియర్గా చెప్పచ్చు. మనం ఒక వర్డ్లో బెడ్రాక్ అని చెప్పచ్చు మన రాజ్యాంగానికి, డెమోక్రసీకి. ఇండిపెండెంట్ బాడీ, ఎవరు నామినేట్ చేయరు, నెగోషియబుల్, నాన్ నెగోషియబుల్, ఇవన్నీ అని మనం చెప్పుకుంటూ వస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు ఈ సిఈసీలందరికీ కూడా వాళ్ళ పీరియడ్ సమయం అయిపోయాక వాళ్ళ ప్రిన్సిపల్స్ అన్నీ తొంగలో తొక్కి వాళ్ళని ఎట్లా ఆదరించింది, ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న జనరేషన్ అంతా కూడా మర్చిపోతారు. గతం ఏం గుర్తుండదు. ఇప్పుడున్న యూత్, కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్స్కి గతం తెలీదు. సో ఏం చెప్పినా నమ్ముతారు. వాళ్ళు ఓటు హక్కు వచ్చేటప్పటికి 15 సంవత్సరాల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, వీళ్ళ ఓటు ఉపయోగించుకొని మోడీని తోసేయాలన్నది వీళ్ళ ఉద్దేశం. అందుకే గతం తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1950 నుంచి ప్రస్తుతం 2025 దాకా మనం ఈ డేటా తీసుకుంటే కనుక ఎన్నికల సంఘాన్ని వీళ్ళదన్నిటిది ఆ రిలేషను ఎంపైర్సు, ఎగ్జిక్యూటివ్స్ మధ్య ఎట్లా ఉంటుంది, ఏంటి? ఒక చిన్న డేటా చూద్దాం మనం. 1950 నుంచి 2009 దాకా ఇదంతా కూడా మనం ఒక ఎరా ఆఫ్ హానర్స్ అని చెప్పచ్చు. ఎట్లా గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. మొదటి ఈ 6 డికేడ్స్లో సిఈసీలందరినీ కూడా మొట్టమొదటి 15 మంది సిఈసీల్లో ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్లో 7 పద్మ అవార్డ్స్ ఇచ్చి గౌరవించింది కాంగ్రెస్ ప్రభుత్వం. పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ. అంటే 46% మందిని హిట్ రేట్లో టాప్ ఎలక్షన్ అఫీషియల్స్ అందరినీ కూడా ఇలాంటి గౌరవాలతో కాంగ్రెస్ పార్టీ ఆదరించింది. ఎందుకు అందరికీ తెలిసింది ఆ సమయంలో ఏం జరిగినాయని. అంతేకాకుండా గవర్నర్ పైప్ లైన్స్ కింద చెప్పచ్చు మనం. ఆర్కే త్రివేది లాంటి వాళ్ళని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి గుజరాత్ గవర్నర్గా పంపించింది. అట్లాగే రమాదేవి లాంటి వాళ్ళందరినీ కూడా గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత కర్ణాటకకి పంపించింది. ఇంకా గిల్ది అయితే ఎంఎస్ గిల్ది
అతను మర్చిపోలేం ఎవరు కూడా. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కింద 96 నుంచి 2001 దాకా, ఆ తర్వాత గిల్కి పద్మవిభూషణ్, ఆ తర్వాత రాజ్యసభ 2004 నుంచి 16 దాకా, ఆ తర్వాత యూనియన్ మినిస్ట్రీ కూడా యూత్ అఫైర్స్ స్పోర్ట్స్లో యూపీఏ ప్రభుత్వం గిల్లుని అట్లా ప్రమోట్ చేసింది. టీఎన్ శేషన్ అందరూ కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారని మెచ్చుకునేవాళ్ళు. కానీ 1999 లోకసభ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఎల్కే అద్వానీ మీద పోటీ చేయమని ఆయనకి టికెట్ ఇచ్చింది. ఈ లింగ్డోద్ అయితే పోస్ట్ రిటైర్మెంటు వీళ్ళందరికీ యూత్ కాంగ్రెస్ అందరికీ కూడా ఆర్గనైజేషన్ పోల్స్ కింద ఉపయోగించుకుంది కాంగ్రెస్ పార్టీ. నవీన్ చావ్లా ఎవరూ మర్చిపోలేరు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ 16 చీఫ్ ఎలక్షన్ కమిషన్ భారతదేశానికి. ఆయన ఆఖరికి నువ్వు ఏ పోస్ట్కి పనికిరావు, అన్ఫిట్ అంటూ ఆయన తీసేయటం, అక్కడితో స్ట్రక్చరల్కి బ్రేక్ వచ్చిందని చెప్పచ్చు పూర్తిగా. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎలక్షన్ కమిషన్స్ వీళ్ళందరినీ కూడా సిఈసి పదవి అయిపోయాక ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది. షార్ప్ డైవర్జెన్స్ అని చెప్పచ్చు. ఇక నజీం జైదీ ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషన్ 20వ వ్యక్తి. ప్రస్తుతం కరెంట్ అడ్మినిస్ట్రేషన్ దాకా చూసుకుంటే, అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక మనం చూసుకుంటే ఎక్కడా కూడా 0 పద్మ అవార్డ్సు, 0 గవర్నర్షిప్స్, 0 రాజ్యసభ నామినేషన్స్ ఎవరెవరైతే సిఈసీలుగా చేశారో. సో ఈ రివార్డ్ పైప్లైన్స్ అంతా కూడా డ్రై అప్ అయిపోయినాయి. ఎక్కడా కూడా నరేంద్ర మోడీ వచ్చాక పూర్తిగా మారిపోయింది. వీళ్ళు మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం, మోడీ కలిసిపోయారు ఇవన్నీ అంటూ ఉంటారు. ఈ రాజకీయాల్లో ముఖ్యంగా ఈ ఆశ్రయం అనేది తరచూ మనకి కనిపించని డబ్బు లాంటిది. గతంలో భారతదేశంలో పెద్ద ఎన్నికల అధికారులు ఈ పదవీ రిటైర్మెంట్ తర్వాత తరచూ ప్రభుత్వం నుంచి పెద్ద అవార్డులు కానీ రాజకీయ పదవులు కానీ పొందేవాళ్ళు. ఇలాంటి కొన్నేళ్లుగా ఏమీ జరగటం లేదు. ఇది శాశ్వతంగా మారిందా లేదా అనేది ఇంకా పూర్తిగా తెలియాలి. ఏదైనా మోడీ ప్రధానమంత్రి అయ్యాక మాత్రం పూర్తిగా మార్పు వచ్చిందని చెప్పచ్చు. ఇప్పటిదాకా నేను చెప్పింది కొద్దిగా షార్ట్ బ్రీఫ్లో చెప్పుకుంటూ వెళ్ళాలంటే, నెహ్రూ ఫస్ట్ సిఈసి మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ని పద్మభూషణ్తో, ఆ తర్వాత వైస్ ఛాన్సలర్గా బుర్ద్వాన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కూడా చేశాడు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, రెండో సిఈసికి పద్మవిభూషణ్, మూడో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆయనకి న్యూట్రల్గా కాంగ్రెస్ వైపు ఉన్నందుకు అవార్డులు ఇచ్చి సత్కరించారు. నాలుగవ చీఫ్ ఎలక్షన్ కమిషన్ పద్మవిభూషణ్. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్కి అయితే పద్మవిభూషణ్ ఎమర్జెన్సీ సమయంలో కూడా ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషన్గా ఉన్నందుకు. ఇంకొక చీఫ్ ఎలక్షన్ కమిషను పద్మభూషణ్ ఇందిరాగాంధీ అపాయింట్ చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషన్. రాజీవ్ గాంధీ ఆ తర్వాత అయితే గుజరాత్ గవర్నర్గా కూడా చేశారు. నేను చెప్పినట్టుగా ఆ తర్వాత రమాదేవి వీళ్ళందరూ కూడా. గిల్లు గురించి అందరికీ తెలిసిందే. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో అయితే గిల్లు స్పోర్ట్స్ మినిస్టర్, యూత్ మినిస్టర్గా కూడా చేశారు. అక్కడి నుంచి నవీన్ చావ్లా 2009 ఆ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ ముందు ఆయన మీద గోపాల్ స్వామి లాంటి వాళ్ళందరూ ఆయన్ని తీసేయాలన్నా కూడా కాంగ్రెస్ అపాయింట్ చేసింది. ఆ తర్వాత నడిచింది అందరికీ తెలుసు, యూపీఏ 2 దాకా. ప్రస్తుతం మోడీ పోస్ట్ 2014 ఎక్కడా కూడా క్విడ్ ప్రోలో నడవలేదు, క్విడ్ ప్రో క్యూలో లేదు. మొత్తం అంతా మార్పులు తీసుకొచ్చారు. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ ఆటలు నడవట్లేదు. పూర్తిగా ఫెయిర్గా జరుగుతున్నాయి. సార్ ప్రాసెస్ నుంచి మొత్తం అన్నీ కూడా ఎలక్షన్లు. ఈవీఎం అన్నారు, హ్యాకింగ్ అన్నారు, మ్యానిపులేషన్ అన్నారు, ఓట్ చోరీ అన్నారు, ఓట్లు తీసేస్తున్నారన్నారు, ఓటర్స్ని కలుపుతున్నారన్నారు. ఎక్కడా కూడా వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. యూత్ అన్నారు, జంజీ అన్నారు, నేపాల్, బంగ్లాదేశ్ లాగా చేయాలనుకున్నారు, అవి ఫలించట్లేదు. ఆఖరికి ప్రధానమంత్రికి డెత్ థ్రెట్స్ ఇచ్చేంతవరకు వెళ్ళిపోయారంటే ప్రజాస్వామ్యాన్ని ఎంత కూనీ చేస్తున్నారు అనేది ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. భారతదేశం గమనిస్తోంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.